బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా రేణిగుంటలో కత్తితోటి యువకుడు హల్చల్ చేశాడు. యువకుడు నడి రోడ్డుపైన కత్తితోటి గొంతు కోసుకున్నాడు. అడ్డుకోవడానికి వెళ్లిన వారిపైన కత్తితోటి దాడికి యత్నించాడు. దీంతో యువకుడికి స్థానికులు దేవశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. యువకుడు అస్సాంకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో కత్తితోటి యువకుడు హల్చల్ చేశాడు. యువకుడు నడి రోడ్డుపైన కత్తితోటి గొంతు కోసుకున్నాడు. అడ్డుకోవడానికి వెళ్లిన వారిపై కత్తితోటి దాడికి యత్నించాడు. దీంతో యువకుడికి స్థానికులు దేవశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. యువకుడు అస్సాంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో కత్తితోటి యువకుడు హల్చల్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లలో అందిస్తారు. నారాయణ రెడ్డి, తిరుపతి జిల్లా రేణుగుంట పట్టణంలో యువకుడు పట్టపగలు నెలగోటుపై కత్తితో హల్చల్ చేశారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా అంటే ఒక అస్సాంకి చెందిన 30 సంవత్సరాల వయసు గల కరోల్ అనే యువకుడు ఈ యొక్క కత్తిని నెల రోజులో హల్చల్ చేస్తూ ప్రజలంతా పరిశ్రమ చేశారు. అయితే అస్సాం రాష్ట్రం చెందిన 4 యువకులు ఉపాధి నిమిత్తం కోయంబత్తూరుకు ట్రైన్ లో వెళ్తున్న క్రమంలోనే రేణుగుంటలో ఎవరైతే యొక్క కరోల్ అనే వ్యక్తి గంజాయి సేవించినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అతను ఆ మత్తులో కూడా రైల్వే స్టేషన్ లో దిగేసి అతని నుంచి పట్టణంలోకి రావడం జరిగింది. ఈ క్రమంలోనే అతను వెనక తెచ్చుకున్న ఒక వ్యక్తి కూడా ఆ యొక్క రోడ్డు మీద వస్తూ వెళ్తున్న ప్రయాణికులను కూడా ఆ కత్తి భయభ్రాంతులు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే అతను ఆ కత్తితోనే ప్రజలందరికీ ముందే గొంతు కోసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఉన్న స్థానికులు దిగ్భ్రాంతి చేయాలి. వెళ్తున్న మరో మోటరిస్ట్ కూడా అతన్ని వెనక నుంచి జరగడంతో అతను కత్తి వేసి తీసుకోవడం జరిగింది. అతన్ని అదుపులోకి స్థానికులు పోలీసులు కూడా అప్పగించారు. మొత్తం మీద ఈ యొక్క అస్సాం నుంచి వచ్చిన యువకుడు కత్తితో వీరంగం సృష్టించడంతో కూడా ప్రజలందరూ ఒక్కసారిగా ప్రయత్నించుకున్నారు. సేవించి ఆ యొక్క ఘటనకు కారణమైనట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తారు. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.